మీ ఉత్పత్తులు మాకొద్దు, మన మిర్చి, మన మామిడి, మన కూరగాయలను తిప్పి పంపుతున్న విదేశాలట. మొత్తం పెస్టిసైడ్సే, పురుగుల మందులే. పురుగుల మందులు ఏంటి, పంట పండేదే లేదు కదా. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ తిరస్కరిస్తున్నాయట వేరే దేశాలు. పరిమితికి మించి కెమికల్స్ వాడుతుండడంతో ఇబ్బందులు. మిర్చిలో మిథామిడోఫాస్, మామిడిలో పెస్టిసైడ్స్ కలకలం. దేశంలో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ. మరోవైపు క్షీణిస్తున్న భూసారం, భూగర్భ జలాలు కలుషితం. ఎంత ఘోరంగా ఉందండి అసలు. మనం పంట స్టార్ట్ చేయడమే ఈ కెమికల్స్, ఈ పెస్టిసైడ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనం అదే. అది లేకపోతే దీనికి ఎవరు దీనికి అంటే రైతులేం కావాలని పెస్టిసైడ్స్ వేస్తలేరు. పురుగు మందుల కంపెనీలని మన ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో జరుగుతున్న నష్టం ఇది. మొత్తం ఈ కంపెనీలదే కదా రాజ్యం అంతా. ఇగో ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తాము తినలేమంటూ విదేశాలు తిప్పి పంపుతున్నాయట. అధిక మోతాదులో పురుగు మందుల అవశేషాలు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, ధృవీకరణ పత్రాల లోపాల వంటి కారణాలతో మామిడి, మిర్చి, కూరగాయలను విదేశాలు తిరస్కరిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలకు చెందిన పంటలపైన విదేశీ మార్కెట్లలో అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దాదాపు 275 సస్యరక్షణ మందులు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా వివిధ పంటలపై నిర్ధారించిన మోతాదులో మాత్రమే వాడాల్సి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి విచక్షణారహితంగా వాడటం వల్ల పంట ఉత్పత్తుల్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు గరిష్ట అవశేష పరిమితి నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండడంతో పరిమితికి మించి మందులు వాడిన మన పంటలను విదేశాలు తిప్పి పంపుతున్నాయి. ఇగో మిర్చి గట చైనా షాక్ ఇచ్చిందట. మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని గుంటూరుకు, అక్కడి నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతున్నది. ఇటీవల గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 3 కంటైనర్ల మిర్చిని చైనా కస్టమ్స్ అధికారులు వెనక్కి పంపించారు. మోతాదుకు మించి మిథామిడోఫాస్ అనే పురుగు మందు అవశేషాలు ఉన్నట్టు గుర్తించినట్టు సంబంధిత ఎగుమతిదారులపైన ఆంక్షలు విధించడమే కాకుండా భవిష్యత్తులో ఎగుమతులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది గుంటూరు నుంచి చైనాకు వేలాది కంటైనర్స్లో మిర్చి ఎగుమతి జరుగుతుంది. మిథామిడోఫాస్ కలిగిన పురుగు మందుల తయారీ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మామిడి ఎగుమతులపైన ఎఫెక్ట్. రాష్ట్రంలో బంగినపల్లి, రసాలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నది. యుఏఈ, అమెరికా, కెనడా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే పురుగు మందుల అవశేషాలు, ప్రాసెసింగ్ లోపాల వల్ల ఆయా దేశాల్లో దిగుమతులు నిలిచిపోతున్నాయి. జపాన్ ఇటీవల భారతీయ మామిడి దిగుమతుల మీద ఆంక్షలు విధించింది. వేపర్ హీట్ ట్రీట్మెంట్ అంటే ఆవిరి ఉష్ణోగ్రతతో ట్రీట్మెంట్, క్రిమిసంహారక మందుల ప్రక్రియల అమలులో లోపాలు ఉన్నట్టుగా గుర్తించింది. మరోవైపు నేపాల్ కూడా భారత మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం అవసరమైన ధృవీకరణ పత్రాలతో ఎగుమతులు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. నెక్స్ట్ కూరగాయలు. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలు కఠినతరం కావడంతో కూరగాయలు పండ్లపైన ఆయా దేశాలు నిఘా పెంచుతున్నాయి. ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయలు వాడితే దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, మిరప, పసుపు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉండడం వల్ల అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. కొన్నిసార్లు సరుకును తిరస్కరిస్తుండగా మరికొన్ని సందర్భాల్లో కఠినమైన పరీక్షలు చేస్తున్నాయి. పంటలను ముంచేస్తున్న కెమికల్స్ భవిష్యత్తులో పెనుముప్పు. వ్యవసాయ నిపుణుల అంచనాల ప్రకారం తెలంగాణలో సిఫారసు చేసిన మోతాదు కంటే 50 నుంచి 100% వరకు అధికంగా యూరియా, రసాయన ఎరువులు, పురుగు మందులను రైతులు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా వినియోగం 2020-21లో 16,42,000 టన్నుల నుంచి 2024-25కి వచ్చేసరికి 20,00,000 టన్నులకు పెరిగింది. 20,00,000 టన్నులకు పెరిగింది. గత 2025-26 నాటికి వినియోగం మరింత పెరిగింది. దేశంలో పురుగు మందులు ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది. హెక్టారుకు సగటున సుమారు 900 గ్రాముల పురుగు మందులు వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చీడపీడల భయంతో ఎక్కువసార్లు స్ప్రే చేయడం, కోతకు ముందు కూడా పురుగుల మందులు చల్లడంతో పంటల్లో అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఆరోగ్యం మీదనే కాదు, భూమి మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నది. భూసారం తగ్గిపోతున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఈ మనం తిరస్కరిస్తున్న ఏదన్నా ఉన్నదా పరిస్థితి? మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, మన పంటలు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు. కారణం ఏంటంటే మొత్తం పురుగుల మందులే అట. మనం కూడా అవే తింటున్నాం కదా.
ఎంత అసలు ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వాలకు ఏమన్నా మినిమం కన్సర్న్ ఉందా? ఒకవైపున కల్తీ, ఇంకొక వైపున ఇగో ఈ రకమైన